ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఒక పాలసీ అధ్యక్ష. ఇంతవరకు మనం అందరం కూడా ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దీనిపైన స్టెరిలైజేషన్ టార్గెట్స్ పెట్టడం, ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయడానికి కోహెసివ్ మెథడ్స్ కూడా మన రాష్ట్రంలో చేయలేక కొన్ని రాష్ట్రాల్లో జరగడం, ఇలాంటి పరిస్థితులని చూసాం. ఈరోజు అక్కడి నుంచి పాపులేషన్ కేర్ కింద పాపులేషన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయం ఈరోజు మనం ఇక్కడ చర్చిస్తున్నాం. ఇది డ్రాఫ్ట్ పేపర్ మాత్రం. దీనిపైన ఒక నెల చర్చ చేసిన తర్వాత సమాజంలో అందరి అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగా చేస్తే జనాభాని సక్రమంగా భవిష్యత్తుకు మేనేజ్ చేయగలుగుతామో అది చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష, చాలా దేశాల్లో, జపాన్ అయితే ఈరోజు TFR 1.2 అంటే మామూలుగా 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ ఉంటుంది, సస్టైనబిలిటీ ఉంటుంది. దానికంటే తగ్గితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. 2.1 కంటే ఎక్కువ ఉంటే జనాభా కొంత సర్ప్లస్గా ఉండే పరిస్థితి వస్తుంది. దీంట్లో జపాన్ ఈరోజు TFR వచ్చి 1.2, సౌత్ కొరియా 0.7, ఇటలీ 1.2. ఈ విధంగా చాలా దేశాల్లో ఏజింగ్ పాపులేషన్, ఆల్మోస్ట్ ఆల్ యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా అన్ని దేశాల్లో కూడా సమస్య ఉంది. దీనివల్ల వర్క్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఎకనామిక్ స్టాగ్నేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్కన మనం ఒకసారి ఆలోచిస్తే దిశ మన దగ్గర కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మొట్టమొదటిసారిగా ఏపీ పాపులేషన్ పాలసీ స్టేట్ లెవెల్లో 1997లో తీసుకొచ్చాం. నేషనల్ పాపులేషన్ పాలసీ 2000లో తీసుకొచ్చారు. ఇంకొక పక్కన ఈ రెండు చూసిన తర్వాత దిశ ఈరోజు రాష్ట్రాలకు వస్తే రాను మన రాష్ట్రంలో TFR వచ్చి 1.5కి వచ్చింది, అంటే 0.6% తగ్గింది. ఇంకొక పక్కన తమిళనాడు 1.4, మనకంటే 0.1 తక్కువ ఉంది. కేరళ 1.6 ఉంది. బీహార్ మాత్రం 3 ఉంది అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష ఇది ఒకసారి చూస్తే మన దగ్గర 92, 93లో 3 ఉంది. అది ఈరోజు 2025లో బీహార్లో 3 ఉంది. అంటే దగ్గర 25, అదొక 8, 33 ఏళ్ల మునుపు మన దగ్గర ఏ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ బీహార్లో ఉంది ఇప్పుడు. అది గ్రాడ్యువల్గా మీరు చూస్తే అధ్యక్ష 98, 99 2005 2.5 తగ్గింది 3 నుంచి. అదేవిధంగా తర్వాత ఈరోజు మీరు చూస్తే 2002కి 2.2కి వచ్చింది. 2021కి 1.5కి వచ్చాం. అంటే ఇంకా కానీ మనం ఇంటర్వెన్షన్ కాకపోతే ఇది ఫాస్ట్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల పెను ప్రమాదంలో పడతాం. ఇంకొక పక్కన కూడా చూస్తే అధ్యక్ష ఈ బర్త్లు కూడా మీరు ఒకసారి చూసినప్పుడు టోటల్ ఇక్కడ దగ్గర మన దగ్గర 6,70,000 మంది పిల్లలు పుడుతున్నారు సంవత్సరానికి 23 లెక్కల ప్రకారం. ఒకే చైల్డ్ నామం 3.88 lakhs అంటే 58% 1 చైల్డ్ నామ్కి వచ్చారు. రెండో చైల్డ్ వచ్చి 32% అంటే 2,17,000 మంది అయ్యారు.
2 కంటే అబోవ్ 3 అంటే అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రం 9% ఉన్నారు, 0.62. మొత్తం కలిసి ఇది కూడా 1.5, ఇది 1.5కి 6.7 lakh బర్త్లు మన రాష్ట్రంలో నమోదయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయితే 2047కి 23% ఆఫ్ అవర్ పాపులేషన్ ఏజింగ్ పాపులేషన్ అవుతారు. ఫర్ ఎవ్రీ 4 1 విల్ బి ఏజ్డ్ కింద వస్తుంది. అంటే దాన్ని మనం అందరం కూడా అంటాం సిల్వర్ సునామీ అని. ఏజ్ అయిన తర్వాత ఏజింగ్ పాపులేషన్లో ఆ సస్టైనబిలిటీ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తాయి. ఇంకొక పక్కన ఫిమేల్ వర్క్ ఫోర్స్ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే దిశ మొత్తం 31% మన రాష్ట్రం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళి నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మీరు చూసినప్పుడు దిశ ఇది రఫ్గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. టోటల్ ఫెర్టిలిటీ రేట్ మన దగ్గర 1.5, ఇండియా 2, రీప్లేస్మెంట్ లెవెల్ ఇస్ 2.1, మీడియన్ ఏజ్ మన దగ్గర 32.5, ఆల్ ఇండియా లెవెల్ 28.4. ఆల్ ఇండియా లెవెల్ కంటే మన దగ్గర ఏజింగ్ ఎక్కువ ఉంది. పాపులేషన్ 60+ మనం చూస్తే 10%, అది 2047కి 23% రీచ్ అవుతాం. ఫిమేల్ వర్క్ ఫోర్స్ కూడా మన దగ్గర తక్కువ ఉంది, 31%. ఆల్ ఇండియా లెవెల్లో 37% ఉంది. అంటే ఈ గ్యాప్ను ఏ విధంగా మనం ఫిలప్ చేయాలనేది మనం ఆలోచిస్తున్నాం. నెక్స్ట్, అందుకనే దిశ ఇది మనం చూసినప్పుడు ఇంకొక పక్కన కొన్ని సమస్యలు కూడా ఇక్కడే మీరు ఒకసారి చూస్తే కొన్ని సమస్యలు కూడా నేను కూడా చెప్తున్నాను. ఇది చూసిన తర్వాత పాపులేషన్ని ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో పాపులేషన్ కేర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఓల్డ్ ఇరా, స్టెరిలైజేషన్ టార్గెట్స్ అండ్ స్టేట్ కొహెషన్, న్యూ అప్రోచ్, పాపులేషన్ కేర్, దీని మీద మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో 5 పిల్లర్స్ కింద 5 ప్రిన్సిపల్స్ అప్రోచ్ ఒకటి తీసుకున్న సైకిల్లో, లైఫ్ సైకిల్ అంతా. 1 మాతృత్వ, మెటర్నల్ హెల్త్, రీప్రొడక్టివ్ కేర్. 2 శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. 3 నైపుణ్యం, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఫర్ ఎ గ్లోబల్ ఎకానమీ. కంటిన్యూగా లైఫ్ లాంగ్ స్కిల్ అప్గ్రేడేషన్. అదే మరి క్షేమ, ఓల్డ్ ఏజ్ కేర్, డిగ్నిఫైడ్ హెల్త్ ఏజింగ్, ఏ విధంగా వాళ్ళను కూడా ఉపయోగించుకోగలుగుతామని. ఫైనల్గా సంజీవని డిజిటల్ బ్యాక్బోన్, లైఫ్ కేర్ కోఆర్డినేషన్. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీస్ వచ్చాయి, దీన్ని ఏ విధంగా అప్రోచ్ అవుతాం ఒక ఐడియా మీకు ఇస్తాం. నెక్స్ట్, ఇక్కడ ఒకసారి చూసినప్పుడు ఆ దిశ మాతృత్వలో సేఫ్ మదర్హుడ్, ఇన్ఫార్మ్డ్ చాయిస్. ఇక్కడ మనం చూస్తే యాజ్ ఆన్ టుడే రిడక్షన్ స్టెరిలైజేషన్, ఇందులో యాజ్ ఆన్ టుడే 70% అవుతున్నాయి. దాన్ని 50%కి తగ్గించాలి. 10 years ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. స్పేసింగ్ సురక్ష, IUCDS అండ్ రిమూవింగ్ పర్వర్స్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్, ఇవి తగ్గించుకుంటూ ఏ విధంగా చేయాలనేది. అదే మరిగా ఇక్కడ మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ప్రొవైడ్ సబ్సిడీస్ IVF వయా PPP మోడల్. చాలామంది మీరు చూస్తే దగ్గర 90 లక్షల మంది ఎలిజిబుల్ కపుల్స్ ఉంటారు, అంటే ప్రొడక్టివ్ ఏజ్లో. అందులో 11,70,000 మంది ఇన్ఫెర్టైల్ కపుల్స్ ఉన్నారు అనేక కారణాల వల్ల. అలాంటి వాళ్ళని ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం దానిపైన కూడా ఎక్సర్సైజ్ చేయడం. కొంతమంది వాళ్ళు ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో వస్తారు, ఆర్థికంగా కూడా ఇబ్బంది నుండి ముందుకు పోలేని పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా చేయాలనే దానిపైన మన గవర్నమెంట్ హాస్పిటల్ని హెల్ప్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దిశ, ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, రేషనలైజ్ C-సెక్షన్స్.
ఇది చాలా వరకు మన దగ్గర 65.5% సిజేరియన్ ఆపరేషన్ జరుగుతున్నాయి. దీన్ని సీరియస్గా మనందరం కూడా ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గ్రాడ్యువల్గా తగ్గించాలి, ఎడ్యుకేషన్ కూడా చేయాలి. భగవంతుడు మనకందరికీ బాడీని ఇస్తే మనం ఏదో సేఫ్ డెలివరీ అనే పేరుతో సిజేరియన్ చేసి ముందుగానే లగ్నాలు కూడా పెట్టుకొని మనం సిజేరియన్ ఆపరేషన్ ద్వారా టైం మనమే ఫిక్స్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే మరిగా దశ ప్రివెంట్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఇది వెరీ డేంజరస్ ట్రెండ్. 8.8% ఉంది. దాన్ని less than 3%కి తీసుకురావాలని. ఇంకొక పక్కన కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే అధ్యక్ష పల్నాడు అయితే 13-14% ఉంది. ఇవి కూడా కాన్సన్ట్రేట్ చేసి మనం యాజ్ ఎ పాలసీ మేకర్స్ మనం మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ పరంగా యాక్షన్లు తీసుకుంటాం. అదే మరిగా రాజకీయ పరంగా దీనిపైన మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు దేశ శక్తి ఎంపవరింగ్ ఉమెన్ పిల్లర్ 2 ఇందులో ఉమెన్ కానీ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ మనం చేయగలిగితే ఆటోమేటిక్గా 15% గ్రోత్ జిఎస్టిపి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మ్యాండేటరీ కింద చైల్డ్ కేర్ సెంటర్స్ పెట్టడం చాలామంది నేను చూస్తున్నాను. పిల్లలుంటే వాళ్ళ ఆ పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి నేరుగా ఆఫీసు పోయేది మానేస్తున్నారు. దీన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకని చైల్డ్ కేర్ సెంటర్స్ మ్యాండేటరీగా పెట్టి 50 మందిగా ఉంటే అక్కడ చైల్డ్ కేర్ సెంటర్ పెడతాం. అంగన్వాడీ కమ్ చైల్డ్ కేర్ సెంటర్స్ కింద ఇవన్నీ ఉపయోగిస్తాం. పింక్ టాయిలెట్స్ని ప్రోత్సహిస్తాం. షీ క్యాబ్స్ స్టేట్ వైడ్ కూడా ప్రోత్సహిస్తాం. అర్బన్ హౌసింగ్లో మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ 172 కోట్లతో అక్కడ కడుతున్నాం. అక్కడే కాకుండా ఎక్కడికక్కడ దీన్ని ప్రోత్సహించి ఎక్కడైతే ఎక్కువ మంది ఉమెన్ వస్తారో వర్క్ చేసే విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అన్నీ కూడా ఇలాంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కూడా కడతాం. ఇంకొక పక్కన దశ ఇది కూడా చాలా ముఖ్యం, పేరెంటల్ లీవ్ ప్యారిటీ. 12 నెలలు కలెక్టివ్ పేరెంటల్ లీవ్ యాజ్ ఆన్ టుడే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఉంది. దానికి అదనంగా 2 నెలలు పెటర్నల్ లీవ్ ఫర్ మూడవ చైల్డ్ కానీ లేకుంటే +2 రెండో చైల్డ్ వచ్చిన 1 మంత్ ఇవ్వడం, మూడో చైల్డ్ అయితే 2 నెలలు ఇవ్వడం. దీనివల్ల బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆన్ టుడే పిల్లల్ని పెంచడం, వాళ్ళని చూసుకోవడం భార్య యొక్క బాధ్యత అనే విధంగా మనం ఆలోచిస్తున్నాం. ఈక్వల్ ఫార్ పార్ట్నర్స్ బాధ్యత సమానంగా తీసుకోవాలి. భార్య భర్త ఇద్దరు తీసుకోగలిగితే ఇంకొంచెం బెటర్ పేరెంటింగ్ వస్తుంది. రెండోది కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే పరిస్థితికి వస్తాం. అందుకని ఇక్కడ పెట్టింది తల్లి తండ్రి సమాన బాధ్యత, ఇద్దరు కలిసి షేరింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవసరమైతే ఉద్యోగాలు చేసే వాళ్ళకు లీవ్ ఇస్తాం. మగవాళ్ళకు కూడా వాళ్ళు కూడా కలిసి చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పాలసీ. నెక్స్ట్ మూడోది నేను ఏదైతే చెప్పానో ఇది కూడా క్షేమ సిల్వర్ సునామీ. దాంట్లో నుంచి సిల్వర్ డివిడెండ్. ఏజింగ్ పాపులేషన్కి 60 ఏళ్ళు అవుతానే 62 ఏళ్ళు అవుతానే మేము రిటైర్ అయిపోయాం అనుకుంటారు. అక్కడి నుంచి రిటైర్ అయిపోయామని ఆలోచన చేసి చాలా వరకు మనం చూస్తుంటాం. అక్కడి నుంచి మెంటల్గా ఫిజికల్గా సిక్ అయ్యే పరిస్థితి వస్తారు. అట్లా కాకుండా దట్ ఈస్ ది బెస్ట్ ఏజ్ హౌ టు యూజ్ దేర్ సర్వీస్ అనేది కూడా వర్కౌట్ చేస్తున్నాం. దీనికోసం మీరు చూస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో 100% కవరేజ్ విత్ స్పెషలైజ్డ్ గేరియాట్రిక్ వార్డ్స్ పెట్టడం, సిహెచ్సి లెవెల్లో బైవీక్లీ క్లినిక్స్ పెట్టడం, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎన్సిడి ఫోకస్డ్ క్లినిక్స్ పెట్టి అర్లీ డిటెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం. ఇంకొక పక్కన సిల్వర్ స్కిల్స్ రిజిస్టర్
550,000 మంది రిటైర్డ్ ప్రొఫెషనల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక ఫ్లెక్సిబుల్ ఎంప్లాయ్మెంట్, రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ ఎట్టుంది, వాళ్ళని ఫర్దర్గా ఏ విధంగా ఎడ్యుకేట్ చేయగలుగుతాం, అవన్నీ చేసి వాళ్ళు రిటైర్ కాక మునిపే 15 మీరు ఒకసారి చూసి ఒక 2 years ముందు రిటైర్ కాక మునుపు ఒక 50,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి పైన డబ్బులు ఖర్చు పెట్టి 15 రోజులు లీవ్ కూడా ఇచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్, ప్రివెంటివ్ హెల్త్ పైన ఇలాంటి ట్రైనింగ్ కూడా ఇస్తే వాళ్ళకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఫర్దర్గా ఉపయోగపడే పరిస్థితి వస్తారు. అది కూడా ఒక ఎక్సర్సైజ్ చేయడం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు దిశ నైపుణ్యం పోర్టల్ కూడా తీసుకొచ్చాం. మొన్నే 610 MOUలు చేశాం. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 75% స్కిల్లింగ్ కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ చేసిన తర్వాత చాలా వరకు మంచి ఫలితాలు వస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇవన్నీ కూడా పెట్టుకొని శక్తి, క్షేమ ఈ 2 కింద 10,000 మంది సర్టిఫైడ్ కేర్ టేకర్స్ ఎవ్రీ యాన్యువల్ తీసుకురావడం, 5,000 చైల్డ్ కేర్ టేకర్స్ని ఇండస్ట్రీ ఎక్కడికక్కడ చూసుకోవడానికి. ఓసారి పేరెంట్స్ ఆడవాళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళ్తారు. అలాంటి సమయంలో ఇప్పుడు నరేగా ఉంది. నరేగాలో ఒక 2-3 స్పెషల్గా పెట్టి ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లలను చూసుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా ఉంది. అదే మరి గవర్నమెంట్లో పెట్టి వాళ్ళని చైల్డ్ కేర్ సెంటర్ తీసుకున్నప్పుడు ఇంటికి తీసుకురావడం, లేకుంటే మదర్స్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం, లేకుంటే ఇంటికి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఈరోజు ఎస్టాబ్లిషింగ్ ఇండస్ట్రీ లెడ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్. అక్కడనే పనిచేసినప్పుడు ఏజింగ్ పీపుల్ కూడా ఎంతవరకు ఉపయోగపడతారో వాళ్ళందరినీ ఉపయోగించుకోవడానికి స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇది కూడా తీసుకోవడం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు దేశ సంజీవని మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. ఈరోజు దీనిపైన మీరు ఒకసారి ఆలోచిస్తే కుప్పం యాజ్ ఎ పైలట్ చేశాం. చాలా వరకు ఇది చాలా 3,01,000 మంది పాపులేషన్ డిజిటలీ కవర్ చేశాం. ఇంకొక పక్కన 106 ఫెసిలిటీస్ ఇంటిగ్రేట్ చేశాం డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్లో. 88% MCH కవరేజ్ అయింది. 100% NCD స్క్రీనింగ్ చేశాం. 41 రిస్క్ బేస్డ్ టెస్ట్లని కూడా కంప్లీట్ చేశాం. అవుట్ బౌండ్ కాల్స్ ఇప్పటికీ వాళ్ళు ఎక్కడికి ఫోన్ చేయాలన్న హెల్త్ మీద 88.8% చేసే విధంగా కౌన్సిలింగ్ కూడా చేశారు. ఇంకొక పక్కన ఈ ప్లాట్ఫామ్లో మీరు చూస్తే డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్లో ఆ కుప్పం మోడల్లో దగ్గర 12 CPHC ప్యాకేజెస్ ఇచ్చాం. ఈ ఔషధిని ఫార్మసీ, డయాగ్నోస్టిక్ మాడ్యూల్స్ అవన్నీ చేశాం. AI స్క్రైబ్ ఫర్ క్లినికల్ డాక్యుమెంటేషన్ చేస్తున్నాం. అదే మరి సిటిజన్ హెల్త్ యాప్ అండ్ వెల్నెస్ కోర్స్ తీసుకొస్తున్నాం. ఇంటిగ్రేట్ విత్ ప్రైవేట్ సెక్టర్ కూడా ఇంటిగ్రేట్ చేశాం. phase 2 ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ అంతా చేస్తున్నాం. అంటే రాష్ట్రంలో 71 లక్షల మంది ఎవరైతే వల్నరబుల్ స్టేజ్లో ఉన్నారు, ఏదో ఒకటి హెల్త్ ప్రొఫైల్లో బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళందరినీ ప్రత్యేకంగా పెట్టి ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ అండ్ ఆల్సో రియల్ టైమ్ మానిటరింగ్, వాళ్ళు ప్రివెంటివ్ హెల్త్లో ఏం తినాలి, అదేమని మెడిసిన్ ఎట్లా వాడాలి, మళ్ళీ 3 నెలల తర్వాత టెస్టులు చేసి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నాం. సో దట్ ఇందులో కూడా చాలా స్పష్టంగా యోగా కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్లకు యోగాను కూడా నేర్పించి సేఫ్ డెలివరీ ఎట్లా జరుగుతుంది అవన్నీ కూడా కోచ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. అలాంటి విధానాల వల్ల ఈ పాపులేషన్ కానీ హెల్త్ కానీ స్టెబిలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రాష్ట్రం అంతా ఈ సంవత్సరం రిప్లికేట్ చేస్తున్నాం, స్కేలింగ్ చేస్తున్నాం. ఇది మీరు చూసినప్పుడు ఈ సంవత్సరం మొత్తం కలిసి సంజీవని సెంటర్స్ అన్నీ కూడా మొత్తం రిప్లికేట్ చేస్తున్నాం. ఇందులో మీరు సిటిజన్ ఎంపవర్మెంట్ ఎట్లా చేయాలి, లైఫ్ కోర్స్ ఇంటిగ్రేషన్ ఎట్లుండాలి, ప్రిడిక్టివ్ గవర్నెన్స్ ఏంటి, అదే మరి స్టేట్ వైడ్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మనకు చాలా క్లారిటీ వస్తుంది.
5,20,00,000 మంది రికార్డ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆన్లైన్లో ఉంటాయి. ఎవరు ఎక్కడికి పోవాలన్నా ఆ రికార్డ్ తీసుకుని పోయే పరిస్థితి వస్తుంది. ఇది పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా దోహదం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇక్కడ ఈరోజు ప్రభుత్వం ఆలోచించే విధానం నేను ముందే చెప్పాను మీకు. దగ్గర 1 చైల్డ్ పాపులేషన్ 58% ఉన్నారు. 2,17,000 మంది ఉన్నారు. 3 అండ్ అబౌవ్ 62 లక్షలు ఉన్నారు. దగ్గర 3 లక్షల మంది 2 కంటే ఒకరే ఉండేవాళ్ళు, 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 3 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మంది 1.5% TFR, దాన్ని 2.1కి తీసుకెళ్ళాలి. ఛాలెంజ్ అంతా ఎకానమీ అభివృద్ధి అవుతూ ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ రెండో బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన ఇది కాకుండా మీరందరూ ఆలోచించినప్పుడు ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి 2వ బిడ్డ కన్నా 3వ బిడ్డ అయితే అనదర్గా 1 మంత్ 2 నెలలు ఇస్తాం. అంటే 1 ఇయర్ ఉండేది 1 మంత్ ఎక్కువగా ఇచ్చి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు ఈ పాలసీలో ఈరోజు IVF సపోర్ట్ ఫర్ ఫెర్టిలిటీ త్రూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెడతాం. బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా చేస్తున్నారో అవన్నీ కూడా ఎక్కడ మిస్యూజ్ చేయకుండా అది చేసే పరిస్థితికి వస్తాం. ఇంకొక పక్కన సురక్ష హెల్త్ కాంప్రహెన్సివ్ హౌస్ హోల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తాం. ఎట్లా ఇప్పుడు 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఉంది. దీనికి అవసరమైతే ప్రత్యేకంగా తీసుకురావాలి కూడా తీసుకొస్తాం. వెల్నెస్ లీవ్ ఒకటి నేను చెప్పాను, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి అందరికి ఇచ్చి ఒక 50,000 ఖర్చు పెట్టి ప్రివెంటివ్ హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ సర్వీస్ కూడా ఉపయోగించుకుంటాం. ఇది ఓవరాల్గా ఇది ఒక పాలసీ కింద తీసుకొని ఈరోజు ఇవన్నీ కూడా డిబేట్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. దీనిపైన ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. ఆ డాక్యుమెంట్ మీకు అందరికీ ఆన్లైన్లో కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో పెట్టి చాలా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మెంబర్స్ అందరూ కూడా చదివితే మీకు కూడా ఐడియా వస్తుంది. అవసరమైతే ఈ నెలంతా మీ నియోజకవర్గాల్లో ఒక మీటింగ్ కూడా పెట్టి ఇప్పుడు ఉండేది ఏమన్నా ఇచ్చాం, భవిష్యత్తులో ఏమి ఇవ్వాలో మీరు చెప్తే ఇంకా మార్పులు ఏమైనా తీసుకొచ్చి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి బై మంత్ ఎండ్ ఒక పాలసీ తీసుకొస్తాం. April 1 నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో ఫస్ట్ టైం ఆ రోజు పాపులేషన్ పాలసీ ఫ్యామిలీ ప్లానింగ్ దానిపైన 97లో మనం తీసుకొస్తే దేశంలో 2000 సంవత్సరంలో పాపులేషన్ పాలసీ తీసుకొచ్చారు. మళ్ళీ తొందరలో మనం పాపులేషన్ మేనేజ్మెంట్ తీసుకొస్తాం అనుకోలేదు. అంత మునిపే 94లోనే 2 కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 కంటే ఎక్కువ పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే 2 కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి తొందరలో వస్తాము. ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దానికంటే ముందు ఆ పరిస్థితికి వచ్చాం. అంటే ఏదైనా సరే రిజిడ్ పాలసీలు కాకుండా దూరదృష్టితో ఆలోచించి
మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మనం కూడా అధ్యయనం చేసుకుంటూ దానికి తగిన విధంగా పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రోడ్ మ్యాప్ కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఫస్ట్ ఇయర్ 2026 కంప్లీట్ సంజీవని రోల్అవుట్, 5 పిల్లర్ స్ట్రాటజీ చెప్పి ఎడ్యుకేట్ చేయడం, అదే మరి పోషణ శిక్ష సురక్ష తీసుకురావడం, పైలట్ కలెక్టివ్ పేరెంటల్ లీవ్ నేను ముందే చెప్పాను. 12 2 పిల్లలైతే 12 నెలలు ప్లస్ 1 నెల, 3 పిల్లలైతే దానికంటే ఎక్కువ ఉంటే 12 ప్లస్ 2 నెలలు, ఈ 2 కూడా ఇస్తాం. మళ్ళీ సమాన బాధ్యత, భార్య భర్త పేరెంటింగ్లో సమాన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫేజ్ 2లో స్కేలింగ్ 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్లలో మాతృత్వ దాన్ని నేచర్కి తీసుకెళ్ళడం, అదే మరిగా సంజీవని ప్రాజెక్ట్ని మెచ్యూరిటీ లెవెల్కి తీసుకెళ్ళడం, ఈ నానీ కోర్సెస్ ఈవెన్ ఇఫ్ అవసరమైతే గ్రాండ్ పేరెంట్స్ని కూడా పిల్లలను చూసుకోవడంలో నైపుణ్యం నేర్పించడం, దానివల్ల వారసత్వం అటాచ్మెంట్ వస్తుంది, గ్రాండ్ చిల్డ్రన్తో అటాచ్మెంట్ వస్తుంది. అలాంటిది కూడా చేయాలనుకుంటున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో గ్రాండ్ పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకునే నైపుణ్యం వాళ్ళల్లో కూడా నేర్పించాలనుకుంటున్నాం. దానికి ఒక కోర్స్ తీసుకొని ముందుకు పోతాం. ఇంకొక పక్కన స్కిల్లింగ్ కంటిన్యూగా చేస్తూ ముందు పోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా మనందరి ఆలోచన ఒకటే, TFR యాజ్ ఆన్ టుడే 1.5. మనం ఇంటర్వెన్ కాకపోతే తొందరలో ఇది 1 అవుతుంది, అక్కడి నుంచి 0.9 అవుతుంది, ఇంకా తగ్గిపోయే ప్రమాదం వస్తుంది. మనందరి గోలు TFR ట్రెండ్స్ టువర్డ్స్ 2.1. అది 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందా? ఇప్పుడు ఈ పాలసీ 1 ఇయర్ చేసిన తర్వాత ఈ అనుభవాన్ని కూడా తీసుకుంటాం. మళ్ళీ ఏదైనా అవసరమైతే ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాం. అల్టిమేట్గా జనాభా ఉంటే మనం కష్టపడితే ఆ జనాభాతో సస్టైనబిలిటీ వస్తుంది. అసలు జనాభానే లేకపోతే రాను రోబోటిక్స్ ఆర్ టెక్నాలజీ వీటికి పనిచేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని దూరదృష్టితో ఆలోచించిన ప్రోగ్రామ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, అదే మరి ఫిమేల్ పార్టిసిపేషన్ పెంచాలి, జెండర్ ఈక్విటీ రావాలి, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. వాళ్ళు కానీ భాగస్వామ్యం చేస్తే 15% GSTP గ్రోత్ వస్తుంది. ఇప్పటికి మన దగ్గర ఫిమేల్ పార్టిసిపేషన్ ఇన్ నాలెడ్జ్ ఎకానమీ తక్కువ ఉంది, దానికి కూడా ముందు తీసుకెళ్తాం. ఎల్డర్లీ డిపెండెన్సీ రేషియో స్టెబిలైజ్ చేస్తాం. వాళ్ళ కోసం ఏమేం చేయాలనో వాళ్ళను కూడా ఎకానమీలో భాగస్వామ్యం చేయడానికి ఏజింగ్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి ఓవరాల్గా దిశ. ఈ పాలసీ మీద మీరు మీ ఆలోచనలన్నీ ఇవ్వగలిగితే, మీ ఆలోచనలన్నీ తీసుకుని తొందరలోనే ఒక క్లారిటీతో ఒక పాలసీ వస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, దీనిపైన ఇంకొక పక్కన ఇప్పటికి 2 ప్రోగ్రాంలు పెట్టాము అధ్యక్ష. మీకు అందరికీ ఐడియా ఉంది. ఎవ్రీ ఫస్ట్ సాటర్డే అంటే మొదటి తారీఖు పేదల సేవలో కార్యక్రమం ఇచ్చాం. 3వ శనివారం ఎవ్రీ మంత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ఒకటి ఇచ్చాం. 3వది ఇది 4వ శనివారం పాపులేషన్ మేనేజ్మెంట్ పైన చర్చ జరగాలి. గ్రామాల్లో ప్రతి గ్రామంలో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. చర్చ చేసి ఎవరైతే ఎలిజిబుల్ కపుల్ వారిలో కూడా ఒక బాధ్యత పెంచడం, ఒక ప్రైడ్ తీసుకురావడం, అల్టిమేట్గా జనాభా మేనేజ్మెంట్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక కమిటీ కూడా వేసి సీఎం ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది, CS ఆధ్వర్యంలో అఫీషియల్ కమిటీ కూడా ఉంటుంది. ఒకప్పుడు జనాభా అంటే భారం అనుకున్నాం, జనాభా భారం కాదు. జనాభా ఈరోజు మనం కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే 10 times బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్ పారామీటర్స్లో. అందుకే ఈరోజు రిడక్షన్ ఇన్ మెటర్నల్ మార్టాలిటీ తగ్గించడం, ఆప్టిమైజ్డ్ ఫెర్టిలిటీ రేట్ సాధించడం, NCD స్క్రీనింగ్ కవరేజ్ పెంచడం, ఇంకో పక్క సిటిజన్ సాటిస్ఫాక్షన్ స్కోర్ పెంచడం,
ఇవన్నీ మనం చేసి ఏదైతే ఈ పాలసీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం తీసుకొచ్చాం, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, పాపులేషన్ ప్లానింగ్ కంటే ఇది డిఫికల్ట్. ఆ రోజు పాపులేషన్ ప్లానింగ్ వచ్చింది, ప్రజల్లో కూడా ఆదాయం పెరుగుతూ వచ్చింది, చైతన్యం పెరిగింది, ఈజీగా 1 చైల్డ్ నామ్కి వెళ్ళిపోయారు, లేకపోతే 2 చైల్డ్ నామ్ కాడ ఆగారు. ఈరోజు వెల్త్ వచ్చింది, అందరం కూడా బిజీగా ఉన్నాం, ఇప్పుడు పాపులేషన్ తగ్గే పరిస్థితికి వచ్చింది. ఇదే మారిగా పోతే ఏజింగ్ పాపులేషన్ పెరిగి భవిష్యత్తులో రాష్ట్రాలు మనుగడ కూడా ఉండే పరిస్థితి ఉండవు, లేకుంటే దేశాలు మనుగడ కూడా ఉండే పరిస్థితి ఉండదు. అందుకే ఇది రైట్ టైం అని నేను భావిస్తున్నా. బట్ నాట్ ఈజీ. మనం అనుకున్నంత ఈజీగా మనం చెప్పేస్తే అయిపోతానని అనుకోను. ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధ పెడితే కొంతవరకైనా బ్రేక్ చేసే అవకాశం వస్తుంది. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ అది సాధ్యం కావాలంటే జనాభా మేనేజ్మెంట్ ఉంటేనే సాధ్యం. ఆ విషయంలో పూర్తిగా సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.